మాక్సిమం భారతదేశాన్ని తన అధీనంలో తెచ్చుకోగలిగిండు. ఒక మరాఠా సామ్రాజ్యము, ఇంకా ఈ తమిళనాడు కిందికి పోతే ఇవి చేసుకోలేకపోయాడు, కర్ణాటక కిందికి. ఓకే, అర్థమైందా? అంటే ఎప్పుడూ లేదు భారతదేశం మొత్తం ఒకటే, ఈ అఖండ భారత్ అనే కాన్సెప్టే లేదు. లేనప్పుడు నువ్వు పొద్దుగా లేస్తే అది ఖండాలకి ఏడికెళ్ళి తెస్తావు అంటే థాయిలాండ్ తీసుకొస్తుందా? ఎక్కడి నుంచి చేస్తావు? ఏడు నుంచి చేస్తావు ఖండాలు చెప్పండి? ఏ దేశాన్ని ఆక్యుపై చేస్తావు చెప్పండి? మరి 11 ఏళ్ళ నుంచి ఎందుకు చేస్తలేవు అఖండ భారత్ది? ఖండాలు ఉన్నది అఖండ భారత్ ఎందుకు చేస్తలేవు? మేము ఆపుతున్నావా? కాంగ్రెస్ వాడు ఆపుతుండా? నువ్వు చేయొద్దు అంటుండా? సో కాబట్టి అయితే బ్రిటిష్ వాడు వచ్చినాక కొన్ని రాజ్యాన్ని తీసుకున్నాడు, తన అధీనంలో కలుపుకున్నాడు. మరాఠా సామ్రాజ్యము, ఈ యొక్క మైసూరు సామ్రాజ్యము, అట్లనే ఈ యొక్క రాజా ఆయన పేరేంది పంజాబ్, సిక్కులది ఆ పంజాబ్ దాన్ని. సో ఇట్లా కొన్ని నార్త్ వెస్ట్ అట్లా తీసుకొని బ్రిటిష్ వాడి కింద 2/3 భూమి తీసుకున్నాడు. మిగిలిన భూమిది కూడా యుద్ధం చేయకుండా తీసుకుందామని ట్రై చేసిండు. దానికోసం ఏం చేసిండు? డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అనే ఒక చట్టం తెచ్చిండు, డల్ హౌస్ అనేట ఆయన. ఏంది అంటే ఎవరికైతే ఒక పిల్లలు లేరో, ఓకే, సరైన వారసులు లేరో వాళ్ళ రాజ్యాన్ని నేను తీసేసుకుంటా. సో అట్లకేలు వచ్చిందే. కొందరు రాజులు ఇచ్చేసారు అట్లా, నాగ్పూర్ కొన్ని కలిపేసారు, తీసుకున్నాడు. ఇక్కడ ఈ ఝాన్సీ తీసుకుందామంటే అది గొడవైంది, అది మనకు తెలుసు. ఓకే, సో అయితే ఏమైంది? ఆ తర్వాత 1857లో పెద్ద సిపాయిల తిరుగుబాటు వచ్చింది. సిపాయిల తిరుగుబాటు అంటున్నాం కానీ అది సిపాయిల తిరుగుబాటు కంటే కూడా పెద్దది. ఓకే, ఎందుకంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. సిపాయిల తిరుగుబాటు అనేది ఒక కారణం మాత్రమే. అవి కాకుండా వాళ్ళ రాజ్యాలను తీసుకుంటే వాళ్ళందరికీ కోపం వచ్చింది ఆ రాజులకి. కాకపోతే వాళ్ళందరూ కలిసికట్టుగా, ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు కాబట్టి, బ్రిటిష్ అనుకున్న రైల్వే వ్యవస్థలు అన్నీ ఉన్నట్టు వాళ్ళకి లేవు కాబట్టి, వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ లేక అది సపరేట్గా కొట్లాడే వరకు అది సక్సెస్ కాలేకపోయారు. ఒక యూనిట్ కింద ఉంటే సక్సెస్ అయ్యేవాళ్ళు. 1857 సిపాయిల తిరుగుబాటు. ఓకే, సిపాయిల తిరుగుబాటు అనొద్దు, అది ఏంటంటే స్వతంత్ర సంగ్రామం, మొదటి స్వతంత్ర సంగ్రామం అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, సో ఆ విధంగా అందరూ కొట్లాడిరు ఏది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అయితే వాడు ఏం చేసిండు? 2/3 భూమే మొత్తం తీసుకుందామని ట్రై చేస్తే వర్కౌట్ కాలే, అది ఫెయిల్ అయిపోయారు. ఇక అప్పటికే ఇంత తిరుగుబాటు వచ్చే వరకు వాళ్ళు తట్టుకోలేకపోయారు బ్రిటిష్ రాజ్యం. ఎందుకంటే వాళ్ళ యొక్క బ్రిటిష్ వాడు పరిపాలించిన అన్ని దేశాలకు వెళ్ళి అత్యంత సంపన్న దేశము, వాళ్ళకి బంగారు బాతగుడ్డు లాంటిది, ముడి సరుకుని ఇస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఆర్మీని ఇస్తుంది, వారు అన్నిటికీ యుద్ధాలకి అన్నిటికీ వాళ్ళకి అన్ని రిసోర్స్గా ఉండేది భారత్, పెద్ద దేశం. ఈ భారతదేశాన్ని వాళ్ళు వదులుకోవడానికి 1% సిద్ధంగా లేదు. వీళ్ళందరూ కంబైన్ కొట్లాడంటే వాళ్ళు వచ్చిన 3000 బ్రిటిష్ సైనికులని వీళ్ళకి చంపేయడం పెద్ద విషయం కాదు. ఇక్కడున్న రాజులకి, వీళ్ళ సైన్యానికి, వీళ్ళకున్న ఏనుగులకి, వీటన్నిటికీ. సో అందుకని ఏం చేసింది బ్రిటిష్ రాణి? భయపడి ఏం చేసింది? ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసి ఇండియా యాక్ట్ అని తెచ్చింది. ఇండియా యాక్ట్ తెచ్చి ఇక అంతకుముందు ఉన్న ఈ మొత్తం వ్యవస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసేసి ఆమెనే డైరెక్ట్ పరిపాలించడం స్టార్ట్ చేసింది. ఆ విధంగా అది బ్రిటిష్ రానే పరిపాలించింది. అందుకే బ్రిటిష్ రాజు అంటారు. 1857 తర్వాత వచ్చింది, 58, 59 ఆ యుద్ధం అయినాక. అంతకంటే ముందు పరిపాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, అర్థమైందా? సో ఆ విధంగా 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఇది మనకి ఆ రాణి ఇండియా చట్టాలు తెచ్చి పరిపాలనలో కూడా మనం భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేసింది. ఆ విధంగా మనకి ఆ వ్యతిరేకత రావద్దు, వీళ్ళందరూ మళ్ళీ మన మీద వ్యతిరేకంగా కొట్లాడొద్దని. సో అర్థమైందా? అట్లా అందుకనే ఆ తర్వాతనే ఇండియన్ పోలీస్ వ్యవస్థ, ఇండియన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ వాళ్ళు తెచ్చినాయి, బ్రిటిష్ వాళ్ళు తెచ్చినాయి, ఇప్పటికి మనం వాడుతున్నాయని. ఈ పార్లమెంట్ వ్యవస్థ, ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న అనేకవి కూడా అంతకుముందు ఉన్న చట్టాలే, బ్రిటిష్ వాడు పెట్టిన చట్టాలే. ఓకే, సో అయితే బ్రిటిష్ వాడి ఇంపాక్ట్ ఇలా భారతదేశంలో చాలా ఉంది అని చెప్తున్నా. ఓకే, ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్, మకాల్ ఎడ్యుకేషన్, ఇవన్నీ. సో అయితే ఈ క్రమంలో ఏం చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ అంటే అయితే ఈ బ్రిటిష్ రాణి రాజ్యం కింద వచ్చింది కదా, 2/3 భూమి వచ్చింది. మిగిలిన 1/3 భూమిని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఎవరు? ఈ మిగతా రాజ్యాల వారు. సో చేసే వరకే ఆమె ఏం చేసింది? ఇక నుంచి మేము ఏ రాజ్యం యొక్క భూమి మేము కలుపుకోమని చెప్పింది. అందుకని మిగిలిన 1/3 భూమి కలుపుకోలే, 2/3 భూమి కలుపుకుంది, పెద్ద పెద్ద రాజ్యాలు కలుపుకుంది. ఇక్కడ మద్రాసు, అక్కడ బొంబాయి, అక్కడ బెంగాల్. మొఘళ్ళ కాలంలో అత్యంత సంపన్నమైన సుబాలు ఏవి అంటే ఈ హైదరాబాదు అండ్ అక్కడ బెంగాల్. ఓకే, సో వాళ్ళు మెయిన్గా స్టార్ట్ అయినాయి ఈ పోర్ట్ సిటీలు 3.
ఇక్కడ మద్రాసు, అక్కడ బొంబాయి, అక్కడ కలకత్తా. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ వచ్చారు. వచ్చి అక్కడ నుంచి ఇప్పుడు తర్వాత మరాఠా సామ్రాజ్యము, ఇక్కడ కర్ణాటిక్ అంటే ఇక్కడ ఇది మన యొక్క మైసూర్ సామ్రాజ్యము, అక్కడనేమో ఈ యొక్క ఇది సింధు బెలూచిస్తాన్, ఓకే, పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పంజాబ్ అండ్ పాకిస్తాన్ మొత్తం. అర్థమైందా? పంజాబ్ అవన్నీ కలిపే ఉండే. ఈ యొక్క ఆయన పేరు నేను మర్చిపోతే, రాజా ఆయన పేరేంది, సిక్ రాజు, సిక్ ఆయన ఫేమస్ ఆయన, ఓకే. సో అయితే ఇవన్నీ కలుపుకుంది కదా. అయితే ఈ కొత్త చట్టం 1857 సిపాయిలు మొదటి స్వతంత్ర సంగ్రామం తర్వాత ఇక నుంచి తనలో ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసి కొత్త ఇండియా యాక్టులు తెచ్చి ఆ తర్వాత ఇక నుంచి ఈ యొక్క బ్రిటిష్ రాణి తానే స్వయంగా పరిపాలిస్తూ మనకి పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ వీటితో పాటు ఇంకేం చేసింది అంటే ఇక నుంచి మేము ఒక్క స్వతంత్ర రాజ్యాన్ని మేము కలుపుకోం. అంటే మిగిలిన 1/3 భూమి ఏ రాజుల కింద ఉందో అది అట్లనే ఉంటుంది, ఆ రాజులే పరిపాలిస్తారు. కాకపోతే మీకు సొంత ఆర్మీ ఉండొద్దు. అర్థమైందా? సో అందుకని ఆ సైన్య సహకార పద్ధతి అటనే మా యొక్క రాయబారి మీ రాజ్యంలో ఉంటాడు. సో మీ రాజ్యంలో ఏం జరిగినా తుమ్మినా తగ్గినా మాకు తెలియాలి, మేము చెప్పినట్టే మీరు పరిపాలించాలి, మీకు సొంత ఆర్మీ ఉండొద్దు. అట్లా ఫస్ట్ సైన్ చేసిండు మన నిజాం గారు, హైదరాబాద్ నిజాం గారు. ఆయనకు హిజ్ హైనెస్ అని పెద్ద టైటిల్ ఇచ్చి ఆయనకు 21 గన్ సెల్యూట్ చేసేవారు మన నిజాం గారికి. ఎందుకంటే నిజాంని బాగా ఇబ్బంది పెట్టిండు. ఈడ మైసూరు సామ్రాజ్యము, ఈడ మరాఠావాడు ఔరంగజేబు చచ్చిపోయాక. అర్థమైందా? పెట్టి ఇద్దరికి ట్యాక్సులు కట్టేటోడు. ఈ ట్యాక్సులు కట్టినాక జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేసిర్రు. ఈ చివరి నిజాం వచ్చినాకనే ఈ యొక్క హైదరాబాద్ అంటే ఇప్పుడున్న ఐదు జిల్లాలు వాళ్ళు 8 చేసుకున్నారు. 5 జిల్లాలు మహారాష్ట్రలో ఉన్నాయి, 3 జిల్లాలు యొక్క కర్ణాటకలో ఉన్నాయి. అవి కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అప్పుడు 8 జిల్లాలు, 8 10. సో ఇవన్నీ అంటే మొత్తం 16 18 16 ఉండే. ఓకే. సో అయితే ఈ యొక్క నిజాం గారిని బాగా ఇబ్బంది పెట్టేటోళ్ళు. ఇలా చౌత్, దేశ్ముఖ్, సర్ దేశ్ముఖ్ ఇవన్నీ రకాల ట్యాక్సులు ఈ మరాఠా వాడు వసూలు చేసేటోడు, దండయాత్ర చేసేటోడు. ఈ నిజాంకి ఏం బలమైన సైన్యం లేదు, గెలిచే శక్తి లేక ఇటు మైసూరు అని కట్టేటోడు, ఈ మరాఠాని కట్టేటోడు. అందుకని ఏం చేసిన, ఇద్దరికి నేను ఎందుకు కట్టాలని చెప్పి బ్రిటిష్ అంతటి అగ్రిమెంట్ చేసుకొని ఈ యొక్క సికింద్రాబాద్ అనే నగరాన్ని నిర్మించి ఆ సికింద్రాబాద్లో ఈ యొక్క కంటోన్మెంట్ ఏరియాలో వాళ్ళకి ఈ బ్రిటిష్ ఆర్మీ ఉండేది. అందుకే ఆ యొక్క క్రిస్టియన్ యొక్క చర్చిలు, క్రిస్టియన్ యొక్క మిషనరీస్, స్కూళ్ళు సికింద్రాబాద్ ఎందుకుంటే అందుకే ఉంటాయి. అర్థమైందా? ఎందుకంటే అక్కడ సికింద్రాబాద్ అనేదే ఆ సికిందర్ జాన్ అనే నిర్మించాడు, 2వ నిజాము 3వ నిజాము. అర్థమైందా? సో అది ఎందుకోసం నిర్మించిండు? ఆ యొక్క బ్రిటిష్ ఆర్మీ కోసం నిర్మించిండు. ఇవాళ కోటి ఉమెన్స్ కాలేజ్ అనేది ఆ యొక్క బ్రిటిష్ రాయబారి కోసం కట్టించబడింది. ఇట్లా అన్ని రాజ్యాలు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు బ్రిటిష్ తోటి, ఏది ఇండిపెండెంట్ రాజ్యాలు. అర్థమైందా? సో ఆ విధంగా ఏది